ప్రేమ గల మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తూ మా యాత్రా జీవితం మరొక దినం మా విశేషం కలిగించే నీ సెలవులో ప్రార్థన కొరకు నడిపిస్తూ వచ్చినారు. ఎంతో మంది భూలోకంలో యాత్ర ముగించిన వారు మమ్మల్ని ఇంకా బ్రతికించారు. భూమి మీద మా జీవిత కాలము ఒక పోరాటం వంటిదని మీరు మాకు తెలియజేస్తూ వచ్చినారు. మా దేవా, ఈ ఆత్మీయ పోరాటంలో ఇవే మాకు ఇచ్చినటువంటి సర్వాంకవచం ధరించుకున్నటువంటి వారు అపవాదిని మన ఉచ్చాలను ఎదిరించట కొరకు నీతితోటి జీవించి దుర్నీతిని ఎదుర్కొనటానికి కొరకు మా జీవితాన్ని కోరుతూచిన ప్రభు, అలాంటి ఆత్మీయ జీవితం వేరే మమ్మల్ని నడిపించే దిన పరిచయం మీ మహాకృపతో సహాయపడుతూ ప్రభు, ఈ దిన పరిచర్య అత్యంలో మీరు మహిమపడ మీ చిత్తానుసారం మీరు నడిపించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు, మమ్మల్ని తగ్గించుకొని సూర్యుని నిర్వహిస్తూ సమస్త మహిమాంగళంగా ప్రభువు ఆరోపించు. మా ప్రభువులు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి ప్రార్థించి గడిచి ఆమేన్. 188వ పాట. జయశీలుడవగు ఓ మా ప్రభువా, జయగీతములు పాడు. 2వ వచనం పాట. 188, పాత నంబర్ 186, పల్లవి 2వ చరణం మాత్రం పాడు. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయగీతముల్ పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయగీతముల్ పాడెదం. నీతియలేని మా నీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయేను. నీతియలేని మా నీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయేను. ఉదయించే మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతించును. ఉదయించే మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతించును. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయగీతముల్ పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయగీతముల్ పాడెదం. ప్రభునందు ప్రియులారా,
మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలంలో కూడా మన ప్రార్థన కొరకు కూడి రావడానికి కొరకు ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మన కృతజ్ఞతలు చెల్లిస్తూ వస్తున్నాం. భూమి మీద మన యొక్క జీవితం అంతా కూడా ఒక ఆత్మీయ పోరాటం లాంటిదైన సంగతి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. మనం పోరాడేది శరీరులతో కాదని సంగతిని కూడా మనం నేర్చుకుంటూ వ్యక్తిగతంగా ఏ మనిషి కూడా దేవునికి విరోధి కాడు. ఆ వ్యక్తిని లేకపోతే మనుషుల్ని సాతానుడు వాని యొక్క సాధనాలుగా వాడుకొనొచ్చు దేవునికి విరోధంగా ప్రవర్తించినట్టుగా చేయనటువంటి లక్షణాలు మనం చూస్తాం. అందుకోసం మనం గమనిస్తే పేతురు ప్రభు శిలువను గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను పాపుల చేతికి అప్పగించబడాలి, మరణిస్తాను, సమాధి చేయబడి తిరిగి లేస్తానని తన మరణాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. అది నీకు దూరమగునుగా కానీ మరి గద్దిస్తూ వచ్చినాడు పేతురు ప్రభు. అయితే మన ప్రియ ప్రభు సిలువకు వెళ్ళొద్దు, మరణం కావద్దు అని గద్దించినప్పుడు పేతుని సహజంగా నా మరణాన్ని వద్దంటున్నాడు, నా మీద ఎంతో దయగలిగి మాట్లాడుతూ గద్దిస్తున్నాడు అని చెప్పేసాను. మానవరీత్యా పేతురును ప్రశంసించడానికి కొరకు అవకాశం ఉంటుందేమని తలంచవచ్చు. కానీ ప్రభు సాతానా నా వెనుకకు పోము, నువ్వు మనుషుల సంగతులే తలస్తున్నావు కానీ దేవుని సంగతులు తలస్తలేవు అని ప్రభు పేతురును ఆ ప్రకారంగా హెచ్చరిస్తూ వచ్చినాడు, గద్దిస్తూ వచ్చినాడు, సరిచేస్తూ వచ్చినాడు. కాబట్టి సాతానుడు వానికి శరీరం లేదు. సాతానుడు కూడా ఒక దురాత్ముడై ఉన్నాడు. ఆ దురాత్ముడు ఒక మనిషిలో చోటు చేసుకొని మనిషిని దేవునికి విరోధంగా ప్రవర్తించినట్టుగా చేస్తాడు. అందుకోసం మనం గమనిస్తే పరిశుద్ధపరచబడిన హృదయము ఖాళీగా ఉంచబడిన కారణం చేత మరి 7 దయ్యాలు తీసుకుని వచ్చి మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరి చెడ్డదిగా ఉన్నట్లుగా చేయబడుతూ వచ్చినట్లుగా ప్రభు మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి అపవాదికి మనం చోటిస్తేనే వాడు మనల్ని దేవునికి విరోధంగా వాడుకుంటాడు. వారికి చోటు ఇవ్వకపోతే వాడు మనల్ని ఏమి కూడా దేవుని విరోధంగా వాడుకోలేడు. అలాగున్న మన ప్రియ ప్రభు కూడా ఆత్మ అయి ఉన్నాడు. యోహాను సువార్త 4:24 వచ్చిన ప్రకారంగా దేవుడు ఆత్మ అని రాయాడు. కాబట్టి దేవుని కార్యాలు జరగడానికి కొరకు కూడా దేవుడు రక్షణ పొందినటువంటి తన పిల్లల్ని తన కొరకైనటువంటి ఆలయముగా, సొత్తుగా, ఏర్పరచుకునబడిన సాధనంగా మనకి జీవితాన్ని ప్రభు వాడుకుంటూ వస్తాడు. ప్రభు కూడా శరీరం లేదు, ఆయన ఆత్మై ఉన్నాడు. తన పిల్లల్ని కూడా ఆయన కొరకు పరిశుద్ధమైనటువంటి పాత్రలుగా వాడుకుంటూ వస్తాడు. కాబట్టి భూమి మీద
దేవుని పిల్లలు, అపవాది పిల్లలు అన్నటువంటి పోరాటం అనేది జరుగుతూ వస్తుంది. అందుకొరకే దీన్ని వివరంగా మాట్లాడుతూ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో పాపము చేయి ప్రతివాడు అపవాది సంబంధి అని. దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని సంబంధి అని. కాబట్టి అపవిత్రకు చోటిచ్చినప్పుడు మనం దేవుని పిల్లగా ఉండలేం. పవిత్రతకు చోటిచ్చినప్పుడు దేవుని పిల్లగా మనం జీవించు వాళ్ళంగా ఉంటాం. అందుకొరకే మాట్లాడుతూ అయ్యో మన కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెనని మనం చూస్తూ వస్తాం. కాబట్టి మన యొక్క అంతరంగ మనస్సాక్షి దేవుని పిల్లగా బ్రతుకుతున్నామా, అపవాది పిల్లగా బ్రతుకుతున్నామా అనేటువంటిది మనకెంత కరెక్ట్ జడ్జిమెంట్ మన అంతరంగ మనస్సాక్షి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరము అని మనం చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు మీద ఎన్నో నేరస్థాపనలు ఇస్రాయేలు ప్రజలటువంటి వాళ్ళు చేస్తూ వచ్చిన భయంకరమైనటువంటి అవమానాలు జరిగిస్తూ వచ్చిన పిలాతు మన ప్రియ ప్రభు ఇస్రాయేలు చేత నేరస్థాపన చేయబడుతూ వచ్చినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన ఏ దోషము లేదు. ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితము ప్రభువునందు యథార్థమైన నీతి కలిగిన జీవితంగా ఉంటొచ్చినప్పుడు నేరస్థాపనలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక రోజున ప్రభు ఎవరైతే మన గురించి నిందించడానికి కొరకుగా నేరస్థాపన మోపుట కొరకుగా తెలియనటువంటి అజ్ఞానం చేత ప్రవర్తిస్తూ వచ్చిన వారి నోటనే మనం దేవుని యొక్క పిల్లలమని ప్రభు పలికించినటువంటి దేవుడుగా వచ్చు. అదే నిన్నటి దినాన మనం చూస్తూ వచ్చినటువంటి గొప్పదైనటువంటి మాట. సౌలు దావీదును వెతుకుతూ ఆ ప్రకారంగా ఎన్నో పర్యాయం చంపడానికి కొరకు ప్రయత్నిస్తూ వచ్చినటువంటి ప్రయత్నాల్లో దావీదు చేతికి సౌలు చిక్కినప్పుడు యెహోవా చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి నేను చంపనని దావీదుకు ఉండబడినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దైవత్వాన్ని బట్టి సౌలు చంపలే. ఈ సంగతి నేరుగా సౌలు చూచినటువంటి వాడే. ఒక వ్యక్తికి శత్రువు దొరికితే మేలు చేసి పంపిస్తాడా? ఈ దినాన నీవు నాకు చేసిందని బట్టి యెహోవా నీకు మేలు చేయను గాక అంటే అక్కడ మాట్లాడుతూ ఒక గొప్ప మాట పలుకుతూ వచ్చింది. అదేమిటంటే మరొకసారి చదువుదాము. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుంటాం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుంటాం. 16, 17, 18 దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయన ఈ పలుకు నీదేనని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లని యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ గనుక నువ్వు నాకంటే నీతి పరుడవు అన్న. ఎంత గొప్ప మాట! దేవుడు ఎలాగో నా దావీదును అంత గొప్పదైనటువంటి శత్రుత్వములో
నిలబెడుతూ వచ్చినాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. సౌలు రాజుగా ఉన్నాడు. దావీదు ఒక సామాన్యమైనటువంటి సైనికుడుగా సౌలుతోటి తన రాజ్యంలో పనిచేస్తూ దావీదు ఏమాత్రం ఎన్నిక లేనటువంటి వాడు లెక్కకు చూస్తే రాజు ఏదనుకుంటే జరిగేటువంటి పరిస్థితి. ఎన్ని పర్యాయాలు తన బలాన్ని బట్టి తన సైన్యమును ఆధారం చేసుకొని దావీదు ఎంతో తరుముతూ ఆ ప్రకారంగా మన యొక్క జీవితంలో శత్రువు ఎంత విరోధంగా ప్రవర్తించినప్పటికీ దేవుని చేత నీతిగా ఎంచబడిన వ్యక్తి మీద నేరస్థాపన చేయగలిగిన వాడెవడు అన్నాడు. అదే ప్రభు మనకు ఆపాదించినటువంటి గొప్ప నీతి. శత్రువు ఈ గొప్ప సంగతిని చూచినటువంటి వాడుగా ఉన్నాడు. అపవాది యొక్క విరోధ జీవితం మన యందు లేకున్నట్లుగా చూసుకునేదే మన యొక్క బాధ్యత. దేవునికి విరుద్ధ జీవితం మన యందు లక్ష్య పెడుతూ వచ్చినప్పుడు ప్రభు మన పక్షమున ఆయన కార్యం జరిగించడు. దేవుని బిడ్డలుగా దేవుని కొరకై మనం ఎప్పుడైతే ప్రభు కోరుకునేటువంటి నీతి ఆ యొక్క శ్రేష్టమైన జీవితంలో మనం జీవిస్తూ వస్తాము, ప్రభు తప్పకుండా మనకి జీవితాన్ని ఆయన మహిమార్థమే నిలబెట్టుకునే వాడుగా వస్తాడు. ఆ మాటలు చదువుకుందాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 33-34 వచనం చదువు. రోమాపత్రిక 8వ అధ్యాయము 33-34 వచనం చదువు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడేవాడు, చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులు లేచిన వాడును దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన నీతి ఎంత గొప్పదనంటే, మన యొక్క పాపపు నేరము ఆయన భరించినటువంటి వాడై మనం నీతిగా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధార కార్యం చేత నీతిమంతులుగా తీర్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వ్యక్తుల మీద శిక్ష విధించేవాడు. శిక్ష పెట్టాలంటే ప్రభువే పెట్టాలి. శిక్ష తొలగించడానికి కొరకు ప్రభు మనకు బదులుగా శిక్షించబడ్డాడు. ఇక ఏ మనుషుడు కూడా మన మీద నేరస్థాపన చేయడానికి, శిక్ష విధించడానికి అర్హమైనటువంటి వ్యక్తి ఏ ఒక్కరు కూడా లేనే లేరు అనే సంగతిని మనం చూస్తాం. న్యాయ విమర్శలో నీతిమంతులు నిలుస్తారు కానీ పాపులు నిలవరు అన్నాడు. కాబట్టి దుష్టుల మార్గం యెహోవా ఎరుగును, నీతిమంతుల మార్గము కూడా యెహోవా ఎరుగును. ప్రభు బిడ్డలుగా భూమి మీద జీవించే మన జీవితం అపవాదితో, మన అనుచరులతో, దురాత్మ శక్తులతో సల్పునటువంటి పోరాటముగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అట్టి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మన జీవితంలో కలిగినటువంటి వారంగా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ రావాలని ప్రభుత్వం. కాబట్టి కీర్తనలు 1:5-6 వచనాల్లో ఇలాగ అన్నాడు. ఏమిటనంటే, న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు అన్నాడు. నీతిమంతుల సభలో పాపు నిలవడానికి కొరకు వీళ్ళు కేవలం నీతిమంతులు మాత్రమే ఆ సభలో నిలుచుతారు.
నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని చూస్తారు. కాబట్టి ఒక మాట ఉండే సామెతల్లో, నీతి మార్గమందు మరణమే లేదు అని. కాబట్టి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మన జీవితానికి పాపభూయిష్టమైనటువంటి దుర్నీతి సంబంధించినటువంటి జీవితాన్ని మన మీద నేరస్థాపనగా, శిక్షగా, అదొక తీర్పుగా పెట్టలేదు. భయంకరమైనటువంటి శిక్ష నుంచి, అపరాధము నుంచి, ప్రతి విధమైనటువంటి నేరస్థాపన నుంచి ప్రభువును తప్పిస్తూ వచ్చింది. మనమెంతో రుణస్థులు. ఈ దైవనీతి కలిగి దేవుని బిడ్డగా భూమి మీద మన యాత్రా జీవితం అంతట్లో ఆయన మహిమార్థమై సాగిపోవాలని ప్రభు కోరుతాం. కాబట్టి దేని విషయంలో తీర్పు తీర్చకుడి, ప్రతి విషయంలో దేవుడే తీర్పు తీర్చినటువంటి వాడు. ఆయన తీర్పు తీర్చినప్పుడు న్యాయమును బట్టి తీర్పు తీర్చి దేవుడు కావచ్చు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు మన యందు ఉంచినటువంటి నీతి యొక్క విశేషణాలని మనం చూస్తూ వస్తున్నాం. ఇదే కీర్తన 5లో 12వ వచనంలో ఒక మాట అంటాడు. ఏంటంటే, యెహోవా నీతిమంతులను ఆస్వాదించువాడు, నీవే కేడముతో కప్పినట్లుగా నీవను దయతో కప్పదు. కావున నీ నామను ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అంట. కాబట్టి దుష్టులకు దేవుడు సహాయం చేయటం లేదు. కాబట్టి తను నడిపించాలని దేవుడు, దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి మాటలలో ముగింపులో ఈ మాటను మరి దావీదు అనుభవపూర్వకంగా రుచించినటువంటి వాడై మాట్లాడుతూ వస్తుంది. కాబట్టి దుర్నీతి కొరకు ఆపదలు వస్తున్నాయా, లేకపోతే నీతి కొరకు ఆపదలు వస్తున్నాయా మనం గుర్తించాలి. దుర్నీతి కొరకు ఆపదలు వస్తే వాడి ద్వారా సరి చేయబడతాం, సరైన మార్గం నడిపించబడతాం, శుద్ధీకరించబడతాం. అది ఒక విధానం. కానీ నీతి కొరకు ఆపదలు వస్తే హెచ్చించబడతాం, ప్రతిఫలాన్ని పొందుకుంటూ వస్తాం. ప్రభు బిడ్డలుగా మనకి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలోనికి రాగలుగుతూ వస్తాం. అలాంటి గొప్ప జీవితంలో మనకి యాత్రలు ప్రభు కొరకై సాగిపోవడానికి కొరకు ప్రభుకు అప్పచెప్పుకుందాం. ఈ దినమంతటి కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు కార్యాల కొరకుగా మనం ప్రార్థన చేస్తూ వస్తాం. అలాగనే దేవుని మహిమార్థమై మన ముందుండబడినటువంటి భారభరితమైనటువంటి అంశాలు, పోరాటములు అన్నిట్లో ప్రభువే కృప ఇచ్చి తన మహిమ కొరకు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ వస్తాం. ప్రభు ఆర్థిక, ఆత్మీయమైనటువంటి, భౌతికమైనటువంటి ప్రతి అవసరత తీర్చి తన మహిమార్థం గొప్ప కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాము. యెరూషలేము యుద్ధ పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభు తన బిడ్డైనటువంటి వారు తన నామ మహిమార్థం ఏర్పాటు చేసుకున్నాడు కనుక వారి మీద శిక్ష మోపువాడు ఎవడు కూడా లేనే లేడు. కాబట్టి అలాంటి విధానంలో దేవుడు తన ప్రజల్ని కాపాడునట్లుగా ప్రార్థన చేస్తాం. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొండదు. కాబట్టి ఆ రీతిగా దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తాం. రెండవది, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. ఆ యెరూషలేము దేవుని ప్రజలు, సార్వత్రిక సంఘం ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి దేవుని ప్రజలందరి నిమిత్తం ప్రార్థన చేస్తాం. మూడవది, అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువుని ఎరగనటువంటి అన్యజనులు ఉన్నారు, ప్రభువుని ఎరగనటువంటి నామకార్థమైనటువంటి క్రైస్తవ బిడ్డలు కూడా ఉన్నారు.
కాబట్టి అందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా 4వది ఈ దిన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం. 5వది మన ఒక్కొక్కరి యొక్క అవసరతలు ప్రభుత్వ చిత్తానుసారంగా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆ ప్రకారంగా కుటుంబ సమస్యలు పలు రీతులుగా మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైన బాధలన్నింటిలో ప్రభువే తన కృప చేత మనం నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. అలాగన కొద్ది మధ్యగా మనం ఈ దినము కూడా ప్రార్థన చేస్తాం. ఈ రోజు ఎవరెవరు ప్రార్థన చేస్తారు? శిరోమణి గారు ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి చాందనం గారు ప్రార్థన చేస్తారు. ఉదయ సిస్టర్ ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా మన ప్రార్థనలు వెళ్తాము. ఇంకెవరికైనా అవకాశం తీసుకోవడానికి కొరకుగా ప్రార్థించగలిగితే సుధీర్ బ్రదర్ కూడా ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రకారం మన ప్రార్థనలో కొనసాగిస్తాం. ప్రారంభించాం. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పదము కొందనాలు స్తోత్రములు. నేను ఉదయకాల సమయంలో ప్రభా ఈ విధంగా ప్రియ బిడ్డలతో కలిసి ప్రభా నాయన ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీ నా మనసు తీస్తూ మైపస్తున్నాను తండ్రి. ఇచ్చిన నూతన దినాన్ని బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రములు ఆయన రక్షించుకుని ప్రభా పాపనైనా కనికరించి ప్రభా నిత్య జీవాన్ని మీద కనికరించి పాప క్షమాపణనైనా రక్షణ దయచేసిన నా తండ్రి వినందుకు నేను నా మనసు చేస్తున్నాను తండ్రి. అంత మాత్రం సంఘ సాహసములు చేసి సంఘ సమృద్ధిలో నన్ను నడిపించిన దేవుడు నందుకు నీ నా మనసు తీస్తున్నాను తండ్రి. అమూల్యమైన వాగ్దాన్ని నెరవేర్చిన తండ్రి వినందుకు నీ నామాన్ని స్థుతిస్తూ మైపరుస్తున్నాను దేవాన్ని ఆయన నీ కొందనాలు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి. ప్రభా నాయన తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి నిన్ను కృపను అనుగ్రహిస్తారని వేడుకున్నాను తండ్రి. దేవాన్ని దేని వెంబడి దేని తండ్రి నీ ప్రియబిడ్డ ఎంతోగానో ప్రయాసపడుతుంది తండ్రి ప్రభా. నేను సిద్ధపాటును అనుగ్రహించి ప్రభా బలపరచడానికి, నా ఆత్మీయంగా ఎదగడానికి, నీ ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, నీ ప్రభా సరి చేసుకోవడానికి నీ ప్రభా నాయన తండ్రి నాయన ఒక సాధనంగా వాడుకుంటున్న తండ్రి వెనుక నీ నా మనసు తీస్తూ మైపరుస్తున్నాను తండ్రి. దేవా కనికరించండి ప్రభా, కృప చూపించండి. ఈ విధంగా తండ్రి నేను ఉల్దాన్ని కనికరించండి. బిడ్డకు సంపూర్ణ స్వస్థను అనుగ్రహించావని నా మనసు తీస్తున్నాను తండ్రి. స్కూల్కి వెళ్ళడానికి కూడా మీరు సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయండి. చదువుల్లో సహాయం చేస్తారమ్మని అడుగుతున్న రాకపోకలందుకు కృప చూపించండి. నేను తండ్రి ప్రభు దైవజనులకు సంపూర్ణ స్వస్థం దయచేయండి. కాలు నొప్పి అయినా యొక్క షుగర్ని సంపద కంట్రోల్ మీరు అనుగ్రహిస్తారమ్మని అడుగుతున్నాను. సిస్టంలో ప్రతి బలహీనతను తొలగించమని అడుగుతున్నాను. బీపీని కంట్రోల్ చేయండి అయ్యా నాయన. సంపదగా నార్మల్గా రావడానికి నీ సహాయం చేసి మహిమను ఉంతరమ్మని అడుగుతున్నాను. దేవానికి కొన్నాళ్ళు స్తోత్రములు. మరి దినమంతట్లో తండ్రి సేవ పరిచయలు నాయన బిడ్డలకు మీరు తోడుకుంటురమ్మని అడుగుతున్నాను తండ్రి. దేవా నాయన పరిచయం మీద నీకు ఆత్మముద్రను అనుకుంటున్నాను. దేవానికి కొద్దినాలు స్తోత్రములు అంత మాత్రమే కాదు నాయన. ప్రత్యేకంగా తండ్రి ప్రభా నాయన తండ్రి ఆ యొక్క తండ్రి ప్రభు ఇజ్రాయేల్ దేశాన్ని కొరకు నీ సందులో ప్రార్థించవచ్చు. నన్ను భయంకరమైన పరిస్థితులు అమాయకమైన ప్రజలు ప్రభు రక్షణ లేకుండా నశించిపోతూ వస్తున్నారు తండ్రి. మీరు కనికరించమని అడుగున్నాను తండ్రి. హమాసు తండ్రి శత్రు రాజ్యాలు నాయన మరి నాయన వాటన్నిటి మీద విజయం అనుగ్రహించే దేవుడు ప్రభు నాయన. నష్టమని తండ్రి ప్రభా మరి తండ్రి నాయన తండ్రి తొలగించే దేవుడు ప్రభా నాయన. ప్రాణ నష్టము, ఆత్మ తండ్రి ప్రభా ఆత్మ నష్టము తండ్రి ప్రభా, ఆర్థిక తండ్రి ప్రభా ఆర్థిక నష్టాలు, ఈ విధంగా ఎంతో నష్టాలు ప్రభా నైనా. ప్రజల్లో తండ్రి నెమ్మది సమాధానం లేకనైనా ప్రియులు కోల్పోతూ వస్తున్న తండ్రి. భయంకరమైన పరిస్థితి తండ్రి ప్రభా మరి చుట్టుప్రక్కల దేశాల్లోనూ ప్రభా మరి నాయన నెలకొలి ఉంటుండగా మీరు కనికరించమని అడుగున్నాను తండ్రి. దేవా కనికరించండి, కృప చూపించండి దేవా నైనా. యుద్ధాన్ని మాన్పివేస్తారమ్మని అడుగున్న తండ్రి. సమాధానంతో ఉండడానికి సహాయం చేయండి దేవా నైనా. కనికరించమని అడుగున్నాను తండ్రి. సహాయం చేయండి అనే విధంగా ఇశ్రాయేలు పక్షంగా నీ కార్యం జరిగిస్తారమ్మని అడుగున్నాను తండ్రి. రక్షణ ప్రభా ప్రతి ఒక్కరికి రక్షణ దయచేస్తారమ్మని అడుగున్నాను
అడుగుకున్నాను తండ్రి. నామకార్థ క్రైస్తవులు ఉన్న వారికి ప్రభా మీరే దృష్టించమని అడుగుకున్నాను తండ్రి. సంపూర్ణ రక్షణ మార్గాలు నడిచినట్లును ప్రభా రక్తంలో ఉన్న శక్తిని అనుభవించినట్లును సహాయం చేస్తారమ్మని అడుగుకున్నాను. కృప చూపించమని అడుగుకున్నాను. దేవాన్ని కొందనాలు అహంకరణ తండ్రి ప్రభా మరి రక్షణ పొందిన వారు మేము తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి నీ తిరిగి జన్మ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారు ఉండడానికి అనేకలు సిద్ధపరిచే వారు ఉండడానికి సహాయం చేస్తారమ్మని అడుగుకున్నాను. ఈ విధంగా నాయన ఇశ్రాయేల్ దేశ పక్షంగా ఇచ్చిన అమూల్య వాగ్దానాలు ప్రభా నాయన మీ నెరవేరుస్తూ దేవుడు ప్రభా నీ నామను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. దేవా నాయన నీ కొందనాలు తండ్రి నాయన యెరూషలేమును ప్రేమించి వారు వదిలితారన్న యెరూషలేము కొరకు ప్రార్థించమన్నా నాయన యెరూషలేము తండ్రి ప్రభా నాయన మీ క్షేమమునకు కారణమగునన్న వాక్యాలు ప్రభా నెరవేరుస్తారమ్మని అడుగుకున్నాను. దేవా నాయన నీ కొందనాలు ఈ విధంగా తండ్రి ప్రభా మా దేశాన్ని కూడా మీరు కనికరించిన వాయనాల్లో ప్రభా జరిగిన విపత్తుల నుండి ప్రభా బిడ్డలను విడిపించమని అడుగుకున్నాను. నాయన ప్రియులు కోల్పోయిన కుటుంబాలను ఆదరిస్తారమ్మని అడుగుకున్నాను. నష్టాన్ని నా తండ్రి ప్రభా మరి ఆర్థిక నష్టం తండ్రి ఎంతో నష్టం తండ్రి ప్రభా మరి నాయన తండ్రి కూడా మీరు సమకూర్చుకుంటారమ్మని అడుగుకున్నాను. దేవా మరి నాయన తండ్రి దేవా కనికరించమని అడుగుకున్నాను తండ్రి. మరి కేరళ రాష్ట్రం అంతని కూడా రక్షించుకోమని అడుగుకున్నాను. ప్రభా దేవా కనికరించండి ప్రభా మరి యొక్క పరిస్థితుల నుంచి విడుదల దయచేస్తారమ్మని అడుగుకున్నాను తండ్రి. నాయన నీ కొందనాలు అదేవిధంగా తండ్రి ప్రభా జయశీల సిస్టర్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయించిందని తండ్రి. కుటుంబాన్ని ప్రభా నాయన ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి అయినా తండ్రి ప్రభా బిడ్డకు నాయన మరి నాయన తండ్రి చిత్తం మీద తండ్రి నాయన సంపద కోలుకోవడానికి సహాయం చేయమని అడుగుకున్నాను. బిడ్డలు నాయన కుటుంబాన్ని తండ్రి ప్రభా నీ చేతిలో పెట్టిన తండ్రి సహాయం చేయండి. ఇటువంటి పరిస్థితులు ఉండే ఎవరైతే కుటుంబాలు వెళ్తూ వస్తున్నారో ప్రత్యేకంగా వారిని పెట్టి ముందు సందులో ప్రార్థన చేయించిన తండ్రి. అనారోగ్య పరిస్థితులు నాయన ముట్టి తాకి స్వస్థపరచండి, గాయపడిన వస్తుంది వారిని నైనా ముట్టమని అడుగుకున్నాను. రక్తాన్ని ప్రోక్షించమని అడుగుకున్నాను తండ్రి. వాతావరణం అనారోగ్య పరిస్థితులు తండ్రి నాయన దీర్ఘకాలిక వ్యాధుల చేత పీడింపబడుతున్న వారు మానసిక నైనా మరి నైనా తండ్రి నాయన రోగాలు ప్రభు విధంగా చెప్పుకోలేని పరిస్థితులు వీటన్నిటి నుండి కూడా ప్రభా నెమ్మదిని దయచేస్తే దేవుడు ప్రభా నీ బిడ్డలంటి వాటికి శాంతి సమాధానం నెమ్మదిని స్వస్థతని ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడు అని నీ నామను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. నైనా నీ కొన్నాళ్ళ విధంగా ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ చేతిలో పెట్టున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. ప్రతి అవసరం క్రీస్తు మహిమలో తీరుస్తారండి. యవనస్తుల కొరకు ప్రత్యేకంగా సందులో ప్రార్థన చేయించిన తండ్రి. బిడ్డలను బలపరచండి తండ్రి. భద్రత దయచేయండి, నీ కాపుదలు దయచేయండి ప్రభా. ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా నీ నామను మహిమద్మ బిడ్డలు నీ కొరకు జీవించి వారు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఈ విధంగా నాయన ఉదయకాల సమయంలో నాయన మీ నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీ నామను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాయని ఈ దినమంతట్లో కూడా ఆత్మ ప్రాణ దేహాల మీద నా యొక్క ఆత్మముద్రను వేసి మహిమనందమని ప్రతి పనిలోని కృపను అనుగ్రహించమని తండ్రి. బలపరచువనందు మీ సమస్తము చేయడానికి కృప చూపించమని నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో రాన్న ప్రభుని యేసుక్రీస్తు నామమున బతిమాలి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి దయగల దేవా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వివిధ కాల్సంలో ప్రభా నీ ప్రియ బిడ్డలతో కలిసి మీ స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి తండ్రి నీ ప్రియులతో నేను కూడా కూడి ప్రభా నీ సన్నిధిని అనుభవించడానికి నేను కొనడానికి మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నిజంగా ప్రభా ఈ దినానికి నన్ను అర్హురాలుగా చేస్తూ వచ్చినందుకు వందనాలు. నిజం ప్రభా మేము నిన్నటి వారమే కానీ ఈ రోజు వారం కాదని ప్రభా వాక్యం చెల్లిస్తుంది. అయినప్పటికీ దినం వెంబడి దినము మీ కృపను నాయన మా మీద కనపరుస్తూ తండ్రి నాయన సజ్జుల భూమి మీద మమ్మల్ని సజ్జులెక్కలు ఉంచుతూ తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ మీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజం ప్రభా ఎంతోమంది లోకాల నుంచి వెడలిపోతూ వచ్చినారు. మాకంటే మంచివారు, శ్రేష్టమైనటువంటి వారు, నాయన మంచి గుణాలు కలిగినటువంటి వారు. అయినప్పటికీ నాయన మా పక్షాన్ని కనికరాన్ని చూపించి తండ్రి నీ దయకు మమ్మల్ని పాత్రలుగా ఎంచినందుకు వందనాలు. కాల్సంలో ప్రభా మీరు సేవకుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మీరు మిమ్మల్ని నేను స్వరాన్ని వినిపింపజేసినందుకు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. దావీదును ప్రభా సౌలును మా ముందు తీసుకొస్తూ వచ్చినారు, వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నాయన నీతిని నీతిని అనుసరించి బ్రతకాలను మీరు ఇష్టపడుతున్నారు కనుక తండ్రి ప్రభా నీతి అనే యొక్క తండ్రి వరపును ప్రభావ మేము ధరించిన వారమే తండ్రి. నా తండ్రి ప్రభా నీతి మంత్రులుగా ఈ లోకంలో సాగాలని మీరు ఇష్టపడుతూ వస్తున్నారు. అయితే నీతిగా బ్రతికినను ప్రభా లోకంలో శ్రమలు అయితే నీతిని బట్టి మా జీవితాల్లో శ్రమలు వస్తున్నాయి, ఆ నీతిని బట్టి వస్తున్నాయి నేను ప్రభా పరీక్షించుకున్నప్పుడు తండ్రి నీతి మంత్రులకు ప్రభా మీరు నాయన న్యాయం చేసే దేవుడు నాయన. నిజంగా ప్రభా నాయన నీతి నాయన మరి నిజంగా కీర్తనలో 5లో ప్రభా మీరు సెలవిచ్చినట్లు ప్రభా యెహోవా నీతి మంత్రులను ఆశీర్వదించేవాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు నాయన. కనుక కావున నీ నామమును ప్రేమించి వారిని నిన్ను గూర్చి ఉల్లేసించెదరు దేవా. ఈ రీతిగా ప్రభా మీరు నీతిమంతుల పక్షాన మీరు కనికరాన్ని చూపే దేవుడుగా తండ్రి, మీరు కేడంతో కప్పినట్టు నీ దయతో కప్పే దేవుడుగా నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తనలు 1వ అధ్యాయం నుంచి కూడా దయల తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చినారు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనం నడుపునని ప్రభా. అవును దేవా నీతిమంతుల సభ్యులు
సన్నిధిలో పాపులు నిలువరు తండ్రి ప్రభా. నిజంగా అయ్యా మేము నీతిమంతులుగా ఉండి తండ్రి ఆ యొక్క న్యాయ పీఠం ఎదుట నిలబడ్డప్పుడు ప్రభా సిగ్గుమాలిన ముఖంతో మిమ్మల్ని చూచే వారంగా మేము ఉండులాగున మా నీతి క్రియలు తండ్రి మా వెంట వస్తే గనుక ప్రభ లోకంలో ప్రభ మేము జీవించినంత కాలము తండ్రి ఇక లయమైపోయే వాటి మీద మా నేత్రాలు నిలపక తండ్రి నేను ఒక రోజు నేను మేము లెక్క చెప్పాల్సిన వారమని ప్రభా మా జీవితంలో భయంతో వణుకుతో మా రక్షణ మేము కొనసాగించుకుంటూ తండ్రి మీరు ఆశించిన కొలది ఆత్మీయ ఫలాలు ఫలిస్తూ నాయన మీకు మహిమకరంగా భూలోకంలో జీవించడానికి సహాయం చేస్తురని. అవును దేవా నాయన మరి కీర్తనకారుడిని బట్టి తండ్రి మరి పౌలు సెలవిస్తూ వచ్చినాడు, అయ్యా మరి నేను నీకు అపకారం చేసినప్పటికీ నీవైతే నాకు ఉపకారం చేసినావు, నీవు నాకంటే నీతిమంతుడవు అని ప్రభావ. నిజంగా మా యొక్క శత్రుల పక్షాన కూడా అట్లాంటి మంచి మనసును మేము కలిగి ఉండే విషయంలో యేసుక్రీస్తు ప్రభువు మనసు మేము కలిగి ఉండే విషయంలో శత్రువులను సైతం క్షమించే హృదయం మాకు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దేవా ఈ రీతిగా మేము బ్రతకాలంటే మా వల్ల కాదు, నీవు మాకు సహాయం చేసే తప్ప మేము ఎంత మాత్రము శత్రువులు మేము ప్రేమించలేం కనుక శత్రువులకు కూడా నాయన మేము ఉపకారం చేసే వారంగా ఉండలాగా మీ కృపను చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి నీకు నీతి సాధనముగా భూలోకంలో జీవించడానికి సహాయం చేయండి. క్రైస్తవులు అంటే ప్రభా ఆయన శ్రేష్టమైనటువంటి దానిలో జీవించేవారని, వాళ్ళు కీడు చేసేవారు కూడా మేలు చేసేవారని లోకం గుర్తెలుగు రాగున ప్రభా ఈ లోకంలో మమ్మల్ని సాక్షులుగా నిలుపుతూ వచ్చినావు. తన నీ కొరకు జీవించడానికి మీరు మాకు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ఆయన మరి సొలొమోనుని బట్టి హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తుంటున్నాను. గదినాల్లో ఎదురైనటువంటి పరిస్థితులు అన్నింటిలో ప్రభావ విజయం ఇచ్చి దయలతోనే మీరు కృప చూపిస్తూ వచ్చిన మీ ప్రేమ అంతటి కొరకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. ప్రభా కనికరించినారు, కృప చూపించినారు, పరిస్థితుల మీద విజయం అనుగ్రహిస్తూ వచ్చినారు, వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అయినప్పటికీ ఇంకా నువ్వు ప్రభా నీ వైపు చూస్తుంటుండగా నీ కనికరాన్ని నీ కృపను నాయన వారి పక్షాన్ని దయచేస్తురండి. ఉల్డా బిడ్డను దయలో జ్ఞాపకం చేసుకుంటురండి. తండ్రి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. బాడీలో ఉండే ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ తొలగిస్తురండి తండ్రి. నాయన మరి బిడ్డ మంచి బలము నాయన పొంది తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా స్కూల్కి వెళ్ళే విషయంలో నార్మల్ లైఫ్ బిడ్డకు మీరు దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. తండ్రి అవును దేవా ఏం తినాలో అవి మాత్రమే తినే విషయంలో సహాయం చేయండి. తన దేహానికి హాని కలిగించేవి ఆయన తినకున్నట్లు దాని మీద బిడ్డకు ఆశయాన్ని పుట్టిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. చిన్న బిడ్డ కనుక కనికరించండి, కృప చూపించండి. బిడ్డను ఆయన భవిష్యత్ దినాల కొరకు బిడ్డను సిద్ధపరుస్తారని నీకు సాక్షిగా నీకు సమీపసురాలుగా నీ కొరకు సత్య సాక్షిగా జీవించే విషయంలో బిడ్డకు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నాయన మరి సొలొమోనుని కూడా దయలో జ్ఞాపకం చేసుకోండి. ఆ కాలువాపుల నుంచి ప్రభా మరి ఆ యొక్క షుగర్ నుంచి దయగల తండ్రి ఆ యొక్క మరి నేత్రాల పరిస్థితి నుంచి తండ్రి చెవి వినికిడి నుంచి నేను శారీరక బలహీనతలుగా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కరుణించి కృప చూపించి దేవా నీ కృప చేత ఆయన సేవల్లో వాడుకుంటూ వస్తున్నాం. ప్రేమ కొరకు వందనాలు. వీటన్నిటి మీద సంపూర్ణ విజయాన్ని అనుగ్రహించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేసిరండి. సేవకు ఇవేవి కూడా ఆటంకాలుగా ఉండకున్నట్లు సహాయం చేయండి. ఎన్నో కుటుంబాలకు ఆశీర్వాదకరమైనటువంటి పరిచయం చేసి దయగల తండ్రి నాయన మరి బల మంచి నమ్మకమైన దాసుడాన్ని నీ నోటి నుంచి ఆ మాట అన్న విషయమే వచ్చేలాగున్న మీ కృపను నాయన కనికరాన్ని కోరుకుంటూ వస్తున్నాను. సేవలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రభా, ఎన్నో ఎదిరింపులు, ఎంతో మంది ప్రభా మరి నిజంగా పరిస్థితులన్నీ మీరు ఎరుగుదురు దయగల తండ్రి. నిజంగా మరి నా తన ప్రభా మరి ఆ సేవా పరిచర్యలో మీరే అన్నిటి మీద విజయం ఇచ్చి ప్రభా మరి ఇక పరిస్థితుల వైపు వాళ్ళు ఎంత మాత్రం చూడకుండా ఆయన సేవ కొరకు పిలిచిన నీవు నమ్మదగిన దేవుడు కనుక నీ వైపే చూస్తూ పరిస్థితులన్నిటి మీద విజయం పొందుతూ ముందుకు సాగే విషయంలో మీ కనికరాన్ని చూపిస్తురండి. దయలతోనే మీ సహాయం దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నాయన మరి విజయం మెరకను కూడా దయలు జ్ఞాపకం చేసుకోండి. అక్క కూడా మరి B12 లోపం నుంచి తండ్రి యొక్క నరాల బలహీనత నుంచి నాయన మరి యొక్క బీపీ ప్రభా మరి ఎక్కువ తోస్తుంది, కరుణించి కృప చూపించి అక్క కూడా కావాల్సినటువంటి సహాయాన్ని మీరు అనుగ్రహించండి. శారీరక బలహీనతలన్నిటి మీద తండ్రి సంపూర్ణ విజయం దయచేస్తురండి. దేవా మీరు చిందించినటువంటి ఆ యొక్క రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తురండి. ప్రభా మీరు మా బలహీనతలను ప్రభా శిలువలో వహిస్తూ వచ్చినారు, తండ్రి రోగగ్రస్తులుగా చేయబడుతూ వచ్చినారు. తను మేము ఎప్పుడు బలహీనము అప్పుడు నీ వైపు చూసినప్పుడు మమ్మల్ని బలపరిచే దేవుడుగాను నా కృప నీకు చాలు నన్ను సెలవిచ్చిన మాటను ప్రభా ప్రియుల పక్షాన మీరు నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. కనికరాన్ని చూపిస్తురండి. సేవల్లో సహాయం చేసి మీరు అవమానం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ దయలు తండ్రి ప్రభా మరి యొక్క తమిళనాడు మీద దయలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎంతో విపత్తు జరుగుతూ వచ్చింది, ఎంతోమంది నిరాశ్రయాలతో వచ్చినారు, మరణిస్తూ వచ్చినారు, కొంతమంది అవయవాలు కోల్పోతూ వచ్చినారు. తండ్రి దురవస్థ నుంచి ప్రభా నీ ప్రియులను దయలు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి సహాయం చేసి రండి. కేరళకు ప్రభావ మీరే కనికరాన్ని చూపించి వారికి రావాల్సినటువంటి సహాయాన్ని మీరు దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఇజ్రాయెల్ పక్షాన్ని కూడా నీ కనికరాన్ని చూపిస్తూ రండి. దయగల తండ్రి శత్రు రాజ్యాలన్నీ ప్రభా మీరు
తన ప్రభా వారి యొక్క నాయన పరిస్థితుల నుంచి నీ బిడ్డలను కాపాడుతురండి. అవును దేవా, ఇశ్రాయేల్ పక్షాన మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తురండి. దయగల తండ్రి నాయన ఇశ్రాయేల్ను కాపాడువాడు కొనుగోడు నిద్రపోడు అనే మాటను వారి పక్షాన్ని ఇంతవరకు కనపరుస్తూ వచ్చినావు ప్రభా. ఇంకా ముందు కూడా కనపరిచి మీ నామం తెచ్చుకొని చిన్న దేశం అయినప్పటికీ దయగల తండ్రి ఆ యొక్క దేశం పక్షాన మీ కనికరాన్ని చూపిస్తూ వచ్చినారు. వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నా తన ప్రభా ప్రార్థించిన మా ప్రార్థన ఆలకిస్తూ నాయన జవాబును అనుగ్రహిస్తూ నీ ప్రేమ అంతటి కొరకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి తబిత విషయంలో మీరు చేసిన గొప్ప కార్యం కొరకు వందనాలు ప్రభా. ఎన్నో దినాలుగా నాయన ఈ ఆన్లైన్ ప్రేయర్లో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు బిడ్డ గర్భఫలం దయచేస్తూ వచ్చినారు. చక్కని శ్రేష్టమైనటువంటి నాయన మరి బహుమానాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. అయితే పాలలేని పరిస్థితి అయినా కూడా నాయన ప్రార్థించిన కొలది ప్రభా మరి మీరు ఆ యొక్క సమస్య కూడా మీరు తీరుస్తూ వచ్చినారు. ఆయన మరి పాలను దయచేస్తూ వచ్చినారు. దాని తర్వాత బిడ్డ పాలు పట్టలేనటువంటి పరిస్థితి అయినా కూడా ప్రార్థిస్తూ వచ్చినాము తండ్రి. మరి మేము మా విశ్వాసాన్ని వదిలిపెట్టుకోక మా దేవుడు సర్వశక్తిమంతుడు తగిన సమయంలో మమ్మల్ని ఆదుకుంటాడని నీవే చూసినప్పుడు ఓ దేవా మీరు చేసిన గొప్ప కార్యం కొరకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి నీ నామంలో మాకు జయం ఇచ్చే దేవుడు గాను మా పక్షాన ప్రభా మీరు కార్యాలు చేసేవాడుగా మీరు కొందనాలు. అవును దేవా, ప్రార్థన ఆలకించి వాడు సర్వశరీరులను ఎద్దుకు వచ్చేద్దరు. అవును దేవా, ప్రార్థన ఆలకించి ప్రత్యరణించే దేవుడుగా మా జీవితంలో మీరు ఉన్నది కొందనాలు. చిన్న బిడ్డ పక్షాన మీరు చేసిన మేలు కొరకు కొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఎంత అద్భుతకరుడు నాయన మీరు. నిజంగా మీ నామం ఎంతో ఘనమైంది ప్రభా. మీరు సర్వశక్తిమంతుడు అని మరొకసారి రుజువు చేసుకుంటూ వచ్చినాను. కొందనాలు దుష్టక్రియలన్నిటి మీద విజయం అనుగ్రహిస్తూ నీ నామంలో వాటి అన్నిటి లయం చేసి తండ్రి బిడ్డను తల్లిని క్షేమంగా ఉంచిన నీ ప్రేమ కొరకు వేలాదొందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఈ రీతిగా నా తండ్రి ఆన్లైన్ ప్రేయర్లో మేము చేసిన ప్రతి మనం ఆలకిస్తూ మాకు జవాబులు ఇస్తూ వస్తున్నాను. నీ ప్రేమంతటి కొరకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ఎవరిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. 15th జరిగినటువంటి ఆ యొక్క యూత్ మీటింగ్లో ప్రభా ఎక్కడెక్కడ ఏ స్థలాలు జరిగిన అటు ప్రదేశాలను మీరు జ్ఞాపకం చేసుకొని నిలబడి నీ దాసును అభిషేకించండి. ఎంతో మంది చెదిరిపోయిన బిడ్డల సమకూర్పును నాయన దినాన దయచేసురని ఎంతో నాయన మంది నీ సన్నిధిని తండ్రి ఆకర్షించిన వారు ప్రభావ వారందరూ మీరు ఆకర్షించి నీ సన్నిధి ఏమైనా బిడ్డలను కూర్చోబెట్టవలసిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. చెదిరిపోయిన వారందరూ సమకూర్పును దయచేసురని. అవును దేవా, క్రైస్తవులుగా ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కరుణించి కృప చూపించి దేవాని రక్షణలో నడిపించబడ్డానికి సహాయం చేస్తారని నాయన. మరి తండ్రి ప్రభా పేరుకు మాత్రమే క్రైస్తవులు అనబడే వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. తప్పుడు బోధలకు నాయన లోనైపోయి నాయన కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిలో అనేకులు ఉన్నారు. అటు వారిని కూడా సమకూర్పు దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి నేను వినిత సిస్టర్ని దయలో జ్ఞాపకం చేసుకొని సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకొని దేవా ఎన్నో దినాల నుంచి ప్రార్థిస్తూ వస్తున్నాం. దయలు తండ్రి ఫ్యామిలీ లేక అన్న ఎంతైనా మరి కృంగిన స్థితిలో ఉంటున్నాడు. సహాయం చేస్తున్నారని కరుణించండి, కృప చూపించండి దేవా. నువ్వు మార్పును దయచేసే దేవుడు ఎక్కడున్నా కూడా నీ బిడ్డలను తిరిగి తీసుకొని వచ్చి ప్రభా కుటుంబంగా వారిని కడుతురాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. గదినాలు ప్రభా మరి జ్వరానికి బలైతే వచ్చినాడు, గురవుతా వచ్చినాడు నైనా. మరి పిల్లలు లేక భార్య లేక ఎంత అవస్థ పడుతూ వచ్చినాడు. కరుణించండి, కృప చూపించండి. మనుషులందరూ దూరం అవుతారు కానీ ప్రభా నీ ప్రేమ మారందిగా ఉంటుంది దేవా. ఎందుకంటే ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించుకున్నావు కదా ప్రభా. నీ హస్తాల్లో మమ్మల్ని చెక్కినన్నావు కదా ప్రభా. తల్లి అయినా మర్చిన కానీ నేను మరువనన్నావు ప్రభా. నీ మారని మార్చేదని ప్రేమ చేత అన్నని మీరు ఇంతవరకు ఆదరిస్తూ వచ్చినాను కొందనాలు. దగలుతండి నిజమే ప్రభా. లోకంలో ఎంతో మంది నైనా మరి జీవిత భాగస్వాములను కోల్పోయినైనా ఎంతో భయంకర పరిస్థితిలో ఉంటున్నారు ప్రభా. బ్రతికుని కూడా తండ్రి ఈ యొక్క దూరము తండ్రి కరుణించండి, కృప చూపించండి, సమకూర్పు దయచండి. ఏమైనా బిడ్డలు తండ్రి ప్రభా మరి వారి మీద సాతానుడు పడి ఉంటుండగా వారి దాడి నుంచి వారి పరిస్థితుల నుంచి ప్రభా బిడ్డలు మీరు తప్పిస్తురండి. తిరిగినైనా తండ్రి ఎదుకు రావాలన్న మనసుని బిడ్డలకు దయచేయండి. తల్లిని ఒప్పించి దేవా వాళ్ళందరూ కూడా నైనా ఏకంగా ప్రభా కుటుంబంగా నేను ఆరాధించడాని కోసం తొందరలోనే మీరు ధైర్యనైనా మరి పరిస్థితిని మీరు కల్పిస్తారని ప్రభా. కుటుంబంగా నైనా వారందరూ మిమ్మల్ని ఆరాధించే వారు ఉండడానికి నైనా ఈ కార్యాన్ని బట్టి మేము అందరం తొందరలోనే ప్రభా మిమ్మల్ని స్తుతించే వారుగా మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా దగ్గర తండ్రి కార్యం జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈ రీతిగానైనా ఇంకెన్నో కుటుంబాలు మాకు తెలియని కుటుంబాలు ఉన్నాయి ప్రభా. వారందరినీ కూడా మీరు నైనా సమకూర్పును దయచేసి తిరిగి క్రీస్తులో కుటుంబాలు కడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రార్థన కంచెను వేసుకొని దుష్టునికి ఎంత మాత్రము భూలోకంలో మా కుటుంబాలు తావియ్యని వారంగా మేము ఉండలాగున మీ కృపను కోరుకుంటూ వస్తున్నాను. మీ రీతిగా ఆస్ట్రేలియా చేస్తున్న పరిచర్యను అఖిల పవన్ జరిగిస్తున్న పరిచయం దగ్గర జ్ఞాపకం చేసుకొని చాందినక లావణ్య మూర్తను కూడా బలపరిచి బలహీనతలు తోడుకొని సహాయం చేసి నేను మీ కృపను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ సంతోష్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, కుమారుని జ్ఞాపకం చేసుకోండి, వారి అక్కర్లు తీర్చండి, వారికి నేను ఉద్యోగ బాధ్యతల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి, తోడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. రెండో సంతానాన్ని కూడా మీరు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. కార్యక్రమాలు చూపిస్తురండి.
నేను అఖిల పవన్ కూడా వారి పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఉద్యోగ బాధ్యతలు కూడా మీ సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ అక్కడ ఉన్న ప్రియులు ప్రభా మరి వీసా కొరకు ఎదురు చూస్తూ దైవ తండ్రి నాయన మరి పిఆర్ కోసము ప్రభా ఎదురు చూసిన వారందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మరి వారు అక్కడ తీరుస్తూ వస్తుందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను ప్రభా రేచల్ అక్కడ జ్ఞాపకం చేసుకొని తన భుజము ఫ్రాక్చర్ అయింటుండగా తను మీరు కడుతురండి ప్రభా మీరు స్వస్థం దయచేస్తురండి ఎండి నమ్మకంలో జీవం పోసినది జీవాన్ని పోసి బ్రతికించినటువంటి దేవుడు ప్రభానికి అసాధ్యమైంది ఏది లేదు. సమస్తము చేటుకు సామర్థ్యం కలిగినటువంటి మా దేవుడు వారిని కూడా బలపరిచి వారి సేవలో కూడా సహాయం చేస్తూ అవసరంగా ప్రార్థన చేస్తూ దైవతాన్ని కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ నాయన సరితకు తన కుమారునికి ఇచ్చిన వీసా కొరకు కొందనం చెల్లిస్తూ నెక్స్ట్ మంత్ మరి 20వ తారీఖు వారు వెళ్ళినట్టుండగా నాయన ప్రయాణం కొరకు సిద్ధపరుస్తూ అవసరంగా ప్రార్థన చేస్తూ ప్రభా ఆన్లైన్లో మేము ప్రతి ప్రార్థన ఆలకించి జవాబును అనుగ్రహిస్తూ వస్తున్నందుకు కొందనం చెల్లిస్తున్న దీని కుటుంబాన్ని కూడా మీరు ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ శ్రీకాంత్ సిరిని కూడా ఇంకా సంపూర్ణంగా స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ జయశ్రీ అక్కని దగ్గర జ్ఞాపకం చేసుకొని వెంటిలేటర్స్ మీద ఉందంటే ప్రభా కనికరాన్ని చూపిస్తూ రండి ఐసీలో ఉంటుండగా మీ కనికరాన్ని చూపించండి. అవును దేవా నాయన తన జీవితంలో ఇంతవరకు మీరు కనికరాన్ని చూపిస్తూ వచ్చినారు. ఎన్నో దినాల నుంచి నాయన మరి క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ కనికరాన్ని చూపించి ఇంతవరకు బలపరుస్తూ ఆరోగ్యం ఇస్తూ వచ్చినారు ప్రభా. తన యొక్క బలహీనతల్లో మీరు సరిపోయిన దేవుడుగా ఉంటూ వచ్చినారు. ఇప్పుడు కూడా దేవల తండ్రి తనను ఆ పరిస్థితి నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థ చిత్రాలను చేస్తుండండి. బిడ్డలతో సజీరాలుగా ప్రభా మరి నాయన జీవనాన్ని కొనసాగించే విషయంలో కృపణ కనికరాన్ని చూపిస్తురని తండ్రి నిజంగా ప్రభా బిడ్డలు ఎంతో ప్రేమించేటువంటి మనస్తత్వంగా ఉన్నటువంటి వారు తల్లిని తండ్రి వారికి ప్రభా మీరు సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ రీతి ఇంకెంతమంది అట్లాంటి స్థితిలో ఉన్నారో అటు వారిని కూడా దగ్గర జ్ఞాపకం చేసుకోమని దయల తండ్రి ఇంతవరకు నా కుటుంబ పక్షాన మీరు చేసిన మేలు కొరకు వందనం చెల్లిస్తూ దేవా నాకు ఇచ్చిన దివ్యతనాన్ని బట్టి స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ దయల తండ్రి శ్రీనివాసన్న నాయన పొలంలో బోరు కోసం కూడా ప్రార్థిస్తుండగా మీ కనికరాన్ని చూపించండి. సుధీర్ అన్న శ్రీనివాసన్న కలిసి చేయాల్సినటువంటి ఆ యొక్క బిజినెస్ లో కూడా మీ కనికరాన్ని చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ దాన్ని కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ దయల తండ్రి ఎవరు ఏ అక్కలతో ఉంటున్నారో అటు వారి అక్కలని మీరు తీర్చి మీ నామని మహిమ తెచ్చుకొని ప్రభాతకను వారి అమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యం దయచేయమని చేతులను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్న అఫ్తాన్ని తండ్రి అభిషేకం జ్ఞాపకం చేసుకొని మా ఎవరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని పేరు పేరున సహాయం చేస్తూ వేడుకుంటూ చేసిన మేలు కొరకు కొందరం చెల్లి హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి ప్రశస్తకరమైన నామంలో స్తుతించి పూజించి ప్రార్థించి వేడుకొని చుట్టున్నాను తండ్రి. చాందనం గారు చేస్తున్నారా? చేయండి. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవంగల రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న నమ్మకత్వాన్ని బట్టి, నీ దయా వాత్సలతను బట్టి, నీ దీర్ఘ శాంతాన్ని బట్టి, నీ విస్తారమైన క్షమాపణ బట్టి హృదయమారా స్తుతిస్తున్న ఈ దినానికి అర్హులుగా చేసిన మీ దయంతటిని బట్టి వందనాలు. ఈ దినం అంతట్లో కూడా మీరు చేయబోయే మేలు ఉపకారాలు కొలలై ఉన్నందుకే హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన నా తండ్రి దయచేసి ఇచ్చిన హెచ్చరిక వాక్యాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. నీతిమంతులైన దేవుని కలిగి ఉన్న మేము నీతిమంతులుగా జీవించే దృష్టాంతను కేవలం నీ కృప ద్వారా అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకునే మంచి దేవుడు అని హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. దయలో గుర్తు చేసుకొని ప్రభు దయ చూపించండి. అతన్ని సాల్మన్ బ్రదర్ను కాపాడి భద్రపరచండి. మంచి ఆరోగ్యాల బిడ్డలకు అనుగ్రహించండి. నా తండ్రి వారి విశ్వాసాన్ని కనపరచని, వారి సేవపరచని మీరే ఆశీర్వదింకరంగా చేయండి. ప్రభు దయ చూపించండి. శక్తిమంతుడైన దేవుడు మీరే శక్తినిచ్చి బలాన్నిచ్చి బిడ్డను బలపరిచి నీ నామాన్ని హెచ్చించుకోమని నీ పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. ప్రభు మేలు చేయండి, మంచి చేయండి. ప్రభు దయ చూపించండి. షుగర్ కంట్రోల్లో ఉంచండి. దాని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. కాళ్ళు వాపుల నుంచి విప్పి తండ్రి తప్పించండి. ప్రభు స్వస్థపరచండి. ప్రభు దయ చూపించండి. అలాగే నా తండ్రి నాయన భుజం నొప్పి నుంచి విడిపించండి. కంటి చూపు కూడా చక్కగా ఉండడానికి మీరే సహాయం చేయండి. నా తండ్రి వినికిడి కూడా మంచిగా వినబడడానికి మీరే సహాయం చేయండి. మిషన్ కూడా చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి. నా తండ్రి మీరే దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాల్సిన తండ్రి దయ చూపించిన బిడ్డ ఎక్కడ ఉన్నప్పటికీ నీ కాపుదల భద్రత దయచేయండి. నీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచండి. ప్రభాని ఘనమైన పరిసర ఘనంగా చేయగలడానికి మీరే సహాయం చేయండి. కొండాపూర్ అఫ్సిపేట కొల్ల సొమ్ముగా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభు దయ చూపించండి. వచ్చిన ప్రతి ఒక్క విశ్వాస కూడా నమ్మకస్తులుగా నెమ్మదస్తులుగా ఉండడానికి సహాయం చేయండి. బిడ్డలను గౌరవించే బిడ్డలుగా వారిని మీరే తీర్చిదిద్దమని పాదాలు పట్టి బ్రతినార్చిన సేవకురాలను కూడా కాపాడండి. ప్రభు మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించండి. వారి విశ్వాసాన్ని ఘనపరిచిన పరిచయం కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభు దయ చూపించండి. నా తండ్రి చిన్న పాపను కూడా కాపాడి భద్రపరిచి మంచి ఆరోగ్యం దయచండి.
గుండె కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతటిని కూడా తీసివేయండి. ఎముకలను, కండరాలను, నరాలని, ప్రతి అవయవాన్ని మీరే స్వస్థపరచండి ప్రభు. నీరసన సత్తుని తప్పించండి. మీ అధికమైన శక్తిని, బలాన్ని బిడ్డకు అనుగ్రహించండి. పునరుద్ధార బలాన్ని బిడ్డకు అనుగ్రహించండి ప్రభు. దయ చూపించండి. అతడు తినే ఆహారం, తాగి నీటిని, వేసుకునే మందులు పరిశుద్ధపరచండి. పరమౌషధంగా మార్చి తొందరగా కోలుకుని తొందరగా స్కూల్కి వెళ్ళడానికి మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. శక్తిహీనులకి నా తండ్రి బలంచే శక్తినిచ్చే దేవాది దేవుడు మీరే తండ్రి. దయ చూపించిన చిన్న బిడ్డను దయలో గుర్చేసుకోండి. ఆ చిప్స్ అవి తినకుండా సహాయం చేయండి. డ్రింక్స్ అవి తాకుండా సహాయం చేయండి ప్రభా. దయ చూపించిన మంచి మనసును దయచేయండి. తను ఎంత బాధపడిందో గుర్తెరిగి ఎప్పుడు కూడా వాటి జోలికి వెళ్లకుండా మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. నమ్మకమైన తండ్రి, తనలో మీరే గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి. ఏది తినాలో అదే తినగలడానికి సహాయం చేయండి. ఏది తినకూడదు, ఎంత మాత్రం తినకుండా ఉండడానికి కృపను చూపించండి. చిన్న బిడ్డ తండ్రి ఏ రుచికరంగా ఉంటాయో తింటారు తండ్రి. దయ చూపించినటువంటి ఆ తండ్రి ఆ దాని నుంచి మీరే విడిపించమని పాదాలు పట్టి నడుచున్న కుటుంబానికి కావాల్సిన మెండైన కృపను అనుగ్రహించిన అవసరతలు అక్కర్లు కూడా మీ దయచూపుని మేమసిని తీర్చండి. ఇటువంటి చెడు అని అపాయం బిడ్డలు జరగకుండా సహాయం చేయండి ప్రభా. మీ స్పర్శాన్ని, తాకుదల బిడ్డలకు అనుగ్రహించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని నీ పాదాలు పట్టి నడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభా. దయ చూపించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. సునీత గారి విషయంలో దయ చూపించండి ప్రభా. అప్పులు బారి నుంచి తప్పించండి. విధవరాల పక్షంగా దయ చూపించండి. మీరే సహాయం చేయండి ప్రభా. ఏదో ఒక మీ యొక్క ఆలోచన అనుగ్రహించండి ప్రభా. దయ చూపించమని పాదాలు పట్టి నడుచున్న తండ్రి దయ చూపించండి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి. లక్ష్మి గారు, మామ అల్లుడు గారిని, అల్లుడు గారి రక్త సంబంధికులందరినీ కూడా సంపూర్ణంగా రక్షించుకొని రక్షణ కార్యం జరిగించండి. రంగయ్య గారిని దర్శించి రక్షించుకోండి. మహిళ తండ్రి శైలేష్ని దర్శించి రక్షించుకోండి. కవిత చిన్నబిడ్డ విషయంలో మీరు చేసిన మేలు ఉపకారాలు అన్నిటిని బట్టి హృదయం ఆరాస్తూ తీసిన మీరు ఎంత మంచి దేవుడు తండ్రి, ఎంతైనా నమ్మదగ్గ దేవుడు తండ్రి. నా తండ్రి మా విశ్వాసంలోని లోపం, మా నమ్మకంలోని లోపం ఉంటది కానీ మీరు ఎంతైనా నమ్మదగ్గ దేవుడు తండ్రి. విశ్వాసత గల దేవుడు తండ్రి. నాయన సత్య నాయన నిజంగా మీరు ఎంతైనా నమ్మదగ్గ దేవుడు తండ్రి. అందుని బట్టి హృదయం ఆరాస్తూ తీసిన బిడ్డల విషయంలో మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి హృదయం ఆరాస్తూ తీసిన కుటుంబం అంతా కూడా రక్షింపబడడానికి మీరే సహాయం చేయండి. బిడ్డల విశ్వాసాన్ని గణపరచని, సుజాత గారి విశ్వాసాన్ని గణపరచని, వారికి అన్నిటి ప్రార్థన నిండైన జవాబును అనుగ్రహించండి ప్రభు. దయ చూపించమని మీ పాదాలు పట్టి నడిచిన తండ్రి దయ చూపించండి. నా తండ్రి ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యే ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచని, వారి అవసరతలు అక్కర్లను తీర్చండి ప్రభు. ఎన్నో కొన్ని లక్షలతో నా తండ్రి నా తండ్రి చదువులు ఉంటుండగా వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చండి. ఇటువంటి కొరత కొదవలు లేకుండా కృపను చూపించండి. వారు కోరిన నా తండ్రి ఆ యొక్క సీట్లు వాళ్ళు రాగలడానికి మీరే సహాయం చేయండి. దగ్గరలోనే కాలేజీలు ఉండడానికి మీరే సహాయం చేయండి. ఫ్యాకల్టీ కూడా మంచిగా చక్కగా బిడ్డలకు అర్థమయ్యే రీతిగా చెప్పగలిగేటట్లు సామర్థ్యం కూడా లెక్చరర్స్ మీరే అనుగ్రహించమని పాదాలు పట్టి నడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు. యవన ప్రాయంలోకి వచ్చిన ప్రతి బిడ్డను కూడా కాపాడు భద్రపరచండి. కాపుదల భద్రత దయచేయండి. దుష్టుడు మాత్రం కూడా కన్నెత్తి చూడకుండా సహాయం చేయండి. దుష్టకుల ప్రభావం నుంచి విడిపించండి. లోకమాలి నుంచి విడిపించండి. శరీరాస, నేత్రాస, జీవపటంబ నుంచి విడిపించండి. నిన్ను పోలి ఇలాగ ఉండడానికి నా తండ్రి బిడ్డలు ఉండడానికి మీరే కృపను చూపించండి. కార్యం జరిగించమని మీ పాదాలు పట్టి నడుతున్న తండ్రి. రేపు బాగా 15వ తారీఖున జరిగే యూత్ రిట్రీట్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి. ఎవ్వరు కూడా యవనస్తులు ఎవ్వరు కూడా ఇంట్లో ఉండకుండా వెళ్ళగలడానికి వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది కాబట్టి వినగలడానికి కృపను చూపించండి. వినబుద్ధిని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రభు. వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎంత విన్నా మీ మాటలు తక్కువే తండ్రి. దాని ప్రకారంగా జీవించడానికి కూడా కృపను చూపించండి. కార్యం జరిగించండి. చిన్ననాడే గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి. 14 ఏళ్ళప్పటి నుంచే తండ్రి ఎంతో మంది బిడ్డలు నాయన నా తండ్రి నీ కోసం నా తండ్రి జీవించేటట్లు గత కాలంలో ఉండేవారు తండ్రి. అయితే ఇప్పుడైతే అట్లాంటి స్థితిలో లేకుండా ఉంటుండగా దయ చూపించండి. ఎవరి ఎంతో అవసరమై ఉంటుండగా మీకు వారిని అందరినీ కూడా మీరే సంపూర్ణంగా దర్శించండి ప్రభావ. మీకోసం జీవించే అదృష్టం ధన్యతను బిడ్డలకు మీరే అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించిన ఎవ్వరు కూడా యవనస్తులు ఎవ్వరు కూడా తప్పిపోకుండా సహాయం చేయండి. అందరూ కూడా నీ యొక్క తాకిడిలో ఉండడానికి సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. కొన్ని సన్నల్లోనే బిడ్డలు మెలగడానికి మీరే కృపను చూపించండి. కార్యం జరిగించమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి. యవనస్తులు ఎంతో మంది నా తండ్రి నాయన దయ పాలి భాగస్తుల కోసం ఎదురు చూస్తుంటుండగా మీరే సహాయం చేయండి. సతీష్ విషయంలో దయ చూపించండి. ఎస్తేర్ విషయంలో సహాయం చేయండి. నా తండ్రి స్వాతి విషయంలో దయ చూపించండి. అశ్విని విషయంలో దయ చూపించండి ప్రభా. దయ చూపించండి ప్రభు. మీరే సహాయం చేయండి. వినీత విషయంలో సహాయం చేయండి ప్రభా. నా తండ్రి తేజస్సుని జయదేవి విషయంలో సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి.
నా తండ్రి మీరే సహాయం చేయ, ముఖ్యంగా సతీష్ ని కృపలో అంగీకరించమని, దయకర్హుడిగా చేయమని, సాటి అయిన సహాయం అనుగ్రహించమని, ఒంటరిగా ఉండడం ఇష్టపడని దేవుడు తండ్రి దయ చూపించి మీరే సహాయం చేసి దొరాల పక్షంగా మీరే గొప్ప కార్యం, ఘనమైన కార్యం చేయమని పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి దయ చూపించండి. అలాగే రేచర్ల విషయంలో కూడా మీరే సహాయం చేయండి ప్రభు. ఎక్కడ కూడా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభు, మా వికాసాన్ని బిడ్డలందరూ కూడా సాటి అయిన సహాయం బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు. ఎక్కడ దాచించారో మేలుతో బిడ్డలు తృప్తిపరచమని మీ పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. ఈ విధంగా సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి. సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచమని ఈ పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. అలాగే నా తండ్రి ఆయా పరిస్థితులు గుండా వెళ్ళి ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి. ముఖ్యంగా వినితమను గుర్తు చేసుకోండి తండ్రి, దర్శించండి ప్రభా, దయ చూపించండి ప్రభా. కలిపిన దేవుడు కడ వరకు నిలపండి ప్రభా. నా తండ్రి మీరే సహాయం చేయండి, మీరే దయం చూపించండి. కుటుంబానికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి. ఆయన ఆడవాళ్ళు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు తండ్రి. ఆయన నా తండ్రి కుటుంబం విలువ తెలియక నా తండ్రి ఇష్టానుకుంటున్నారు ప్రభా. అటువంటి దుస్థితి నుంచి విడిపించండి తండ్రి, దయ చూపించండి. మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మెత్తనైన మంచి మనసును అనుగ్రహించండి ప్రభా, దయ చూపించండి. నా తండ్రి యవనస్తులైన తండ్రి బిడ్డలు ఉంటుండగా వారి విషయమైన తండ్రి తనకి పశ్చాత్తాపం కలిగి తన కుటుంబానికి రాగలడానికి మీరే సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి సుధీర్ బ్రదర్ విశ్వాసాన్ని ఘనపరచండి. తనకు అన్నిటి ప్రార్థన నిండైన జవాబును అనుగ్రహించండి ప్రభా. ఆ పరిస్థితి ద్వారా తండ్రి తనకు మీకు ఇంకా సమీపంగా చేసుకోండి తండ్రి, దయ చూపించండి. సమస్తంలో సమస్తమైన దేవుడు తండ్రి తనకు ప్రతీది కూడా మీరు మీ దయ చొప్పున మీరే తీర్చి మీ నామాన్ని హెచ్చించుకోండి, దయ చూపించండి. బిడ్డలకు కూడా లోతైన కార్యం చేయండి తండ్రి. తండ్రి విలువ తెలియడానికి మీరే సహాయం చేయండి ప్రభా, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాల్సిన తండ్రి మీరే సహాయం చేయండి. లోతైన కార్యం చేయండి, బుద్ధిని అనుగ్రహించండి. వినిత శిష్టకి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా, దయ చూపించండి. యవనస్తులైన బిడ్డలు తనని పెట్టుకుని నా తండ్రి అలాగ ఒంటరిగా ఉండకుండా తన ఇంటికి రాగలడానికి, భర్త నీటిలో ఉండడానికి మీరే గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించి ఆ తండ్రి మా విశ్వాసాన్ని మీరే ఘనపరచమని దైవజనుల ప్రార్థన, మా ప్రార్థనకు నిండైన జవాబును, అన్నిటికంటే ముఖ్యంగా తన భర్త ప్రార్థనకు నిండైన జవాబును అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి ఆ పరిస్థితులు గుండా జ్యోతి ఆ యొక్క నాయన స్వాతి నా తండ్రి రాజేంద్ర విషయంలో కూడా గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి ప్రభా. విజయశ్రీ విశ్వాసాన్ని కనపరి తన ప్రార్థన జవాబును అనుగ్రహించి ఆ బిడ్డల కుటుంబాన్ని కూడా మీరే కట్టమని పాదాలు పట్టి బ్రతిని రీచని సృష్టి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచండి, స్వస్థపరచండి. తొందరగా కూలుకోవడానికి మీరే సహాయం చేయండి. మిమ్మల్ని బిడ్డను కూడా కాపాడి భద్రపరచండి. ఆరోగ్యవంతులుగా బిడ్డలు తీర్చిదిద్దండి. తన కంటి చూపు కూడా మెరుగ్గా ఉండండి, మెరుగ్గా ఉంచండి ప్రభు. తగ్గిపోకుండా ఉండడానికి సహాయం చేయండి, దయ చూపించండి ప్రభు, దయ చూపించి తన సేవా పరిసరను ఆశీర్వదించండి. ప్రతి బలహీనతలని పునరుద్ధాన శక్తిని బిడ్డకు అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. ఈ విధంగా కాలేజీలో ఉన్న ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరిచిన అవసరతల అక్కర్లను తీర్చమని జ్యోతి విశ్వాసాన్ని కనపరిచే బిడ్డలకు కూడా కావాల్సిన మెండైన కృపను అనుగ్రహించి ఆర్థికంగా సమకూర్చే అవసరతలన్నింటిలో కూడా నీ దయ చూపు నీ మమిసను తీర్చి ఎటువంటి చెడుగు కీడు అని అపాయం ఎవ్వరు కూడా జరగకుండా మీరే సహాయం చేయమని బిడ్డలకు అందరూ కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచమని సతీష్ విషయంలో గొప్ప కార్యం, ఘనమైన కార్యం చేసే నమ్మదగ్గ దేవుడు అనే హృదయవార స్థితి చైతన్యం కూడా సమకూర్చుకొని సంపూర్ణ మందిర సమృద్ధిని అనుగ్రహించండి. నా తండ్రి మందిరంలోనే ఉండగలడానికి మీరే సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. ప్రభావతి గారి విశ్వాసాన్ని కనపరచని ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి. నా తండ్రి మీరే సహాయం చేయండి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు మీరు గుర్తు చేసుకొని వారి విశ్వాసాన్ని కనపరిచి వారి పరిచర్లు ఏవైతే చేస్తున్నారో అన్ని కూడా నమ్మకంగా చేయగలడానికి సహాయం చేయమని నా తండ్రి దయ చూపించమని పాదాలు పట్టి ప్రతి నడుచు మేము పెద్దలను కూడా గుర్తు చేసుకోండి తండ్రి. ఆరోగ్యవంతులుగా బిడ్డలను తీర్చిదిద్దండి. అక్కడ వచ్చిన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోండి. సుధాకర్ని కాపాడి భద్రపరచండి. గీతమ్మ వాళ్ళందరినీ కూడా దయలో గుర్తు చేసుకుని అందరూ కూడా నీ వైపు చూడగలడానికి సహాయం చేయండి. మిమ్మల్ని కలిగి ఉండడం ఎంత అదృష్టం, ధన్యత, అది గుర్తెరిగి గ్రహించడానికి సహాయం చేయండి. మీరు లేకపోతే ఏమీ లేదు నాయన, దయ చూపించండి. కోమటి ఉంటే ఏం ప్రయోజనం ఉండదు తండ్రి, గుర్తించి గ్రహించడానికి సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని కూడా కాపాడి భద్రపరచండి. శత్రు దేశాలు అన్ని కూడా మిత్ర దేశాలు కావడానికి సహాయం చేయండి. సామర్థ్యంతో సమాధానం అనుగ్రహించండి. యుద్ధం ఆగిపోవడానికి సహాయం చేయండి. కష్టం, నష్టం, వీరికి ఇబ్బందులు ఎవ్వరు కూడా గురి కాకుండా సహాయం చేయండి. ప్రాణ నష్టం కలగకుండా సహాయం చేయండి. నా తండ్రి మీరే దయ చూపించండి. తండ్రి మీరే సహాయం చేయండి. బంగ్లాదేశ్ విషయంలో సహాయం చేయమని నా తండ్రి అనిల్ కూడా సంపూర్ణంగా స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించమని శ్యామల శిష్ట విశ్వాసాన్ని కనపరచమని 2 అల్లుడు 3 అల్లుడు కూడా రక్షింపబడ్డానికి సహాయం చేయమని మీ పాదాలు పట్టి బ్రతి నడుచు నన్ను నా బిడ్డలను కూడా గుర్తు చేసుకోండి ప్రభు, దయ చూపించండి. మాల పక్షంగా గొప్ప కార్యం, ఘనమైన కార్యం
జరిగించండి. 591 ఆ యొక్క నా తండ్రి నాయన పిఆర్ కావలసి ఉంటుండగా ఆ బిడ్డ ఆశను మీరే తీర్చండి. ఆ బిడ్డ విశ్వాసాన్ని ఘనపరచండి ప్రభు, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. మీరే సహాయించండి, ఆరోగ్యం అనుగ్రహించండి, ఆమె ఎగ్రి నుంచి తప్పించండి, చలిబారి నుంచి విడిపించండి. తన ఉద్యోగంలో కూడా తోడై ఉండండి, తనకు కూడా సాటి అయిన సహాయం అనుగ్రహించండి. అక్కడ ఆచరించారా మేలును బిడ్డకు అనుగ్రహించండి. ఒంటరిగా ఉంటుంది కాపుదల భద్రత దయచేయండి, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. అక్కడ పవన్ వాళ్ళు చేస్తున్న నా తండ్రి చిన్న పరిచయను ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయని బిడ్డలు ప్రార్థనకు నిండైన జవాబును అనుగ్రహించండి ప్రభు. ఎంతో నిరాశ నైరాశం ఏమి లేనిది నా తండ్రి ఏదో ఉన్నదని అనుకుంటూ భ్రమిస్తున్నామేమో, క్షమించి మీరు తప్పకుండా ఉంచే దేవుడిని సంవత్సరాల పాటు ఈ బిడ్డల విశ్వాసాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి మీరే గొప్ప కార్యం ఘనమైన కార్యం గొప్ప కార్యం ఘనమైన కార్యం చేసే గొప్ప దేవుడు అని ఘనమైన దేవుడు అని హృదయమారా స్థుతిస్తూ బిడ్డల పరిచర్య ప్రయాస ప్రార్థనలకు నిండైన జవాబును అనుగ్రహించమని అతన్ని దూరం బర్త్డే సందర్భంగా జరగనన్న ఆ కాటేజ్ మీటింగ్స్ లో విషయంలోని అతన్ని చిన్న బిడ్డలనది వాళ్ళ స్కూలు పిల్లలనది తీసుకొచ్చే విషయంలో కూడా మీరే మీ గొప్ప కృపను చూపించమని, మీ ఆలోచన చొప్పున నడిపించమని, బిడ్డల ఆలోచనలు అన్ని కొట్టివేసి మీ ఆలోచనలే నా తండ్రి చొప్పున నడిపించమని, ఏ విధంగా చేస్తే ఎలా చేస్తే మంచిగా ఉంటారు అలా చేయగలడని సహాయం చేయమని, మెల్బోర్న్ నుంచి వచ్చే ఫ్యామిలీస్ అంతటిని కూడా క్షేమంగా నడిపించమని, అక్కడ ఇక్కడ దినాలన్నీ కూడా వారికి కూడా మేలు క్షేమం అనుగ్రహించి తండ్రి అటువంటి బిడ్డలకి చేయడానికి కావలసిన మెండైన కృపను ఈ బిడ్డలకు కూడా అఖిలకి పవన్కి ఇమ్మానుయేలుకి అనుగ్రహించమని పట్టి 3 దినాలు కూడా ఆశీర్వదించి దయ చూపించండి. పడే రీతిగా ఆ యొక్క కాటేజ్ మీటింగ్స్ అవడానికి పెద్దవారు తల్లిదండ్రులు అది వచ్చినప్పుడు వీళ్ళన్నీ కూడా సిద్ధపరిచే విషయంలో ఎటువంటి జరగకుండా ఎంతో మర్యాదగా క్రమంగా ఉండడానికి, వాతావరణం అనుకూలంగా ఉండడానికి, ఎక్కడ పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఎలా పిలవాలి, ఎవరెవరిని పిలవాలి అన్ని కూడా నా తండ్రి ఆయన మీ ఆలోచన చొప్పున నడిపించడం. ఏమి తెలియని వారు తండ్రి బిడ్డలైతే చిన్న ఏమి తెలియని వారు, అనుభవం లేని వారు మీ కృప మీద ఆధారపడుతుంటుంటే మీ కృప ద్వారా మాగా తెరిచి మీ ఘనమైన కార్యం గొప్ప దేవుడు కాబట్టి మీరే కార్యం చేస్తారని కేవలం నా బిడ్డ బర్త్డే సందర్భంగా తండ్రి సమకూర్చబడతారని రాష్ట్రం మీరే తీర్చమని, సత్య సహవాసానికి ఎవరైనా రాగలడానికి కృపను చూపించమని, కార్యం జరిగించమని, లెటర్ బాక్సింగ్ అవి ఎంతగానో ప్రయాసపడుతున్నారు తండ్రి, లేకుండా ఎంతగానో కష్టపడుతున్నారు. కష్టాన్ని ప్రయాసని ప్రార్థనకి నిండిన జవాబును అనుగ్రహించి మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుంటారని క్రీస్తు దేశం పేరుకు మాత్రం ఉందగానే మిమ్మల్ని ఎరగని ఈ దేశంలో మీరే కదలిక అనుగ్రహించమని, ఘనమైన కార్యం జరిగించమని, ప్రార్థనకు ఆలకించమని, సమస్తము చక్కగా రుణస్త్రాలను నొప్పుకుంటూ కొద్దిపాటి స్థితి ఆన ప్రార్థన మనవలు వేసే నమ్మదిగున్నాము శుద్ధించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం మహా తండ్రి. ఆమేన్. ప్రేమ గల మా పరమ తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రార్థన సమయం లేఖన భాగం కలుగుతూ నీతికి దుర్నీతికి జరుగుతున్నటువంటి పోరాటంలో మేము జీవిస్తూ ఉంటున్నామని, మా పక్షమున కలవరి శిలువలో నేరస్థాపనను, ప్రతి విధమైనటువంటి అపరాధమును, దోషమును కలవరి శిలువలో మాకు బదులుగా భరించి మీ రక్తముతో మా పాపాలు కడిగి మమ్మల్ని నీతిగా తీర్చినందుకు ఇష్టపడతారు. ఈ ఆత్మీయ జీవిత నీతి కలిగి దుర్నీతిని ఎదుర్కోవాలని, ఆ ప్రకారంగా అపవాది వాని అనుచరులని మేము ఎదుర్కోవాలని మా జీవితంలో మాకు నేర్పిస్తున్న పాఠములు పరిశోధిస్తారు. సౌలు దావీదు జీవితం యొక్క చరిత్రను తీసుకుని వచ్చి ఒక సామాన్యమైనటువంటి దావీదును రాజుగా ఉంటూ
అసూయ చేత ఆ ప్రకారంగా దావీదును చంపడానికి కొరకు చేస్తూ వచ్చిన ప్రయత్నంలో సౌలే దావీదుకు చిక్కినప్పుడు నిజముగా నా అపకారమునకు ఉపకారం చూపినటువంటి వాడవు, శత్రు దొరికితే మేలు చేసినటువంటి వాడవు, నువ్వు నాకంటే నీతిమంతుడు అని సౌలు నోట మీరు పలికించిన మాట కొరకు స్తోత్రం. భూమి మీద ఆత్మీయ జీవితం అటువంటి శ్రేష్టమైనటువంటి దైవత్వములు వర్ధిల్లినట్లుగా మీరే సహాయం చేయండి. ప్రియ ప్రభువా, నీ సన్నిధిలో తీసుకొని వచ్చినటువంటి నమ్మకమైనటువంటి నీ ప్రియ బిడ్డలందరి కొరకు పేరు పైన వందనములు చెల్లిస్తాను. నువ్వెన్నడూ కూడా రుణస్థుడు కావు. నీ కొరకుగా చిన్న క్రయం చెల్లిస్తే కూడా దాన్ని మర్చిపోయినటువంటి దేవుడు ప్రభువా, నీ చేతులకు అర్పిస్తున్నాం, సహాయం చేయండి. మీ దాసులు శ్రీరవిష్ఠ గారు ప్రసాద్ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి విశ్వాసం కొరకు, ప్రార్థన కొరకు వందనములు. జీవిత కాలంలో మీరు చేస్తూ వచ్చినటువంటి ఉపకారాల కొరకు స్తోత్రాలు. వారి విశ్వాసమందు ఫలింప చేస్తున్నారు. నూతనమైనటువంటి కార్యాలు వారి ద్వారా మీరు జరిగించుకొనిచురండి. వారి కొరకును జరిగించండి. ఆర్థిక పిల్లల్ని నీ భయం కొరకు నువ్వు కోరుకున్నటువంటి ఆత్మీయ అంతస్తులు తీసుకురండి. ప్రవీణ్ దీని వారి కుటుంబం కొరుస్తోంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ వర్ధిల్లడానికి కొరకు నీ బిడ్డలకు మీరే సహాయం చేయండి. అశ్విని భవిష్యత్తును దీవించండి. డేవిడ్ యొక్క జాబ్ కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అలాగే నీ మహిమ కొరకుగా మంచి ఉద్యోగం చేత మీరు ఆశీర్వదించండి. తన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లి చేయమని ప్రార్థిస్తాను. మీ దోషాల యొక్క తల్లిని కొరకు స్తోత్రాలు, తోబుట్టుల కొరకు వందనములు చెల్లిస్తుంది. సుజాతమ్మ గారు, రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు విశేషంగా ప్రార్థన చేస్తుంది. కుటుంబంలో సాతానుడు శోధిస్తూ వచ్చినటువంటి భయంకర పోరాటంలో కవిత శైలేంద్ర కుటుంబంలో ఎంతో పోరాడుతూ వచ్చినాడు. కానీ నామాన్ని బట్టి అత్యధిక విజయం ఇస్తూ వచ్చినావు. నీకు స్తోత్రం. ఓ ప్రభువా, మీరు ఇచ్చినటువంటి మనవడు కొరకు స్తోత్రం. పాలు తాగలేటువంటి పరిస్థితుల్లోనూ కనికరించి చిన్నవాడు ప్రభువా నీ సందులో ప్రార్థనలకు మీరు జవాబిచ్చి పాలు త్రాగటం కొరకు మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆర్తిగా రూతు రాకేష్ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోరు. నీ మహిమ కొరకు, నీ గొప్ప రక్షణలో వారు జీవించినట్లుగా, పరలోక రాజ్యం కొరకుగా సిద్ధపడినట్లుగా మీ కార్యం జరిగించండి. చాలా మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభావాలు కన్నా క్యాటర్ సర్జరీ సిద్ధం పిల్లల్ని కనికరించి తండ్రి సౌదక్షాలను జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తుంది. ఓ ప్రభా, ఆ మాత్రం కాదు, మార్చమ్మ రాజు బ్రదర్ పిల్ల కొరకును ప్రార్థన చేస్తుంది. దయ తండ్రి సారస్వతం శ్రీమని జ్ఞాపకం చేస్తుంది. అనురాధం ఆరోగ్యాన్ని కనికరించి ఆర్థిక జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రార్థిస్తుంది. ఓ దేవా, మీ కనికరించు, మీ సహాయం కృప దయించు. మీ దాసు శ్రీనివాస బ్రదర్ జయమ్మ సున్ని కొరకు సునీల్ కొరకు ప్రార్థన చేస్తుంది. మాట చదువు అంతట్లో సాధించు. మీ దాసు వ్యవసాయాన్ని ఆస్వాదించు. ఆత్మీయ నీతిని ఫలించు. ఆర్థిక బోర్ అక్కడ మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తుంది. ఫామ్ హౌస్ విషయం చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోండి. ఇంకా సుదీర్ఘ స్తోత్రాలు వినితమ్మ బ్లెస్ మెరకల కొరకు ప్రార్థన చేస్తుంది.
మీరే సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకొని ఓ దేవా మీ కనికరం కట్ట చూపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, ఈ పోరాటం అంతటిలో నీవే అత్యధిక విజయం అనుగ్రహించి మీ నామాన్ని మయంపరచుకొని ప్రార్థిస్తుంది. మీ దోస్తుని యొక్క తోబుట్టు శీలం తన యొక్క బ్రదర్ ఇన్ ఆ యొక్క టూమ్ కన్స్ట్రక్షన్ విషయంలో సాయం చేయండి. ఆ తల్లి గారి తోబుట్టు తమ్ముడిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తుంది. సహాయం చేయ ప్రభు. శామీర్పేట మండల పరిచయం మీరు ఆశ్రయించి రవిని మీరు కనికరించి అద్భుతమైన రీతిలో కోమా నుంచి బయట తీసుకోవాలని ప్రార్థిస్తుంది. సహాయం చేయండి. అలా ప్రభావితం గారి స్తోత్రాలు, మంచి ఆరోగ్యం గురించి చైతన్యను ఆత్మీయంగా బహుళ సమకూర్చు. తల్లి గారి మీరు కనికరించు. మధుస్థితి వారి పిల్లలు జ్వరాలతో బాధపడుతూ వస్తున్నారు, కనికరించు. దేవా మరి పెద్ద మేనబావ జ్వరం వస్తూ పోతూ ఉంటుండగా మీరు కనికరించు. ఆశ్చర్యమైన మీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి. ఓ ప్రభా మీ దయ చూపించమని విజ్ఞాపన చేస్తుంది. దయలు తండ్రి మీ దోస్తుల పాలకులు ఇల్లు మంచి రేటు అమ్మబడిన సహాయం చేయండి. శ్రీకాంత్ సిరిని సంపూర్ణ గాయం నుంచి విడుదల ప్రసాదించు. వారికి మీ దోచాదం గారి స్తోత్రాలు. కుమారుడు సంతోష్ షర్లీ మనవుడు కొరకు ప్రార్థిస్తుంది. వారి ఉద్యోగ బాధ్యతల్లో మెండైన ప్రభు దయచేయండి. వారు చేయనటువంటి ప్రతి సేవను మీరు ఆశీర్వదించి మీరు ప్రార్థిస్తారు. మరి ఫలం బిడ్డకు దయచేయండి. మీ దోస్తుల విశ్వాసాన్ని గణపరచు. ఆయన పరిశుద్ధుల పట్ల వారు చేయనటువంటి ప్రతి ప్రార్థన కొరకు స్తోత్రాలు. ఫలింప చేయండి ప్రభు, ఫలింప చేయండి. మంచి ఆరోగ్యంలో వచ్చారు. వీసా ప్రాబ్లమ్స్ తో ఉన్నటువంటి బిడ్డ మీరు కనికరించి ఎలిజబెత్ సిస్టర్, సున్ని బ్రదర్, ఐజక్ బ్రదర్, ఇమ్మాను బ్రదర్, ఎవరైనా ఇమ్మాను కొరకు ప్రార్థిస్తారు. దేవా నీ బిడ్డ నీకెంతో అవసరమైన వారిని వింటున్నా. నీ అక్కర తీర్చినటువంటి వారి అక్కరను తీర్చగల దేవుడు ప్రభువా. నీవే నీ నా మహిమార్థమై నీ కార్యాలు మీరు జరిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాశ్లావనిమూర్తి స్తోత్రాలు. వృద్ధాప్యం నీ హస్తం తోడుగా రాలేపోయాడు, కనికరం చూపించు. కుమారుడు పావనం అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తూ వారి ఉద్యోగాల్లో కూడా నీ భద్రత ఇచ్చి నీ కొరకుగా ప్రభు బిడ్డలు కలిగి ఉన్నటువంటి పరిచయం మీరు ఆశీర్వదించండి. మీ గొప్ప నామను మయంపరుచుకొని ప్రార్థిస్తూ సహాయం చేయండి. ఆ రీతిగా తండ్రి మీ దోస్తుల స్వర్ణమిష్ట పరుస్తూ ప్రవీణ్ కుమార్ గారు అంకిత కొరకు పొందడాన్ని బిడ్డ యొక్క చదువు అంతట్లో సహాయం చేయండి. ప్రణితాన్ని తీసుకొని వెళ్ళారు. మీకు నీ బిడ్డను తీసుకున్న ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చుకుని ప్రతి విధమైనటువంటి ఆ యొక్క వెస్ట్రన్ కల్చర్ దేవాన్ని బిడ్డకు సోపున్నట్లుగా మీరు కాపాడు. దైవభక్తులు నీ కృపలో భద్రపరచుకుని ప్రార్థన చేస్తారు. తన కుమారుడు జడ్సన్ కొరకు స్తోత్రాలు. తన తోబురు దినేష్ కొరకు ప్రార్థిస్తున్నారు. గత కాలమందు లండన్లో తీసుకొని వెళ్ళినప్పుడు జరుగుతూ వచ్చిన పరిస్థితులు సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. కుమారుడు ఉద్యోగ అక్కడికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. దినేష్ మీరు కనికరించు. అద్భుతం చేయము, ఆశ్చర్యమైన కార్యం జరిగించు. మీ నమ్మకం రుజువు చేసుకోవడమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా మీ దయ చూపించు. మీరే మేలు చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయశ్రీ ఎల్లివ స్తోత్ర పరిచయ సాయం ఆ రీతిగా కుమారుడు అభిషేక్ లిడియా తండ్రి వారి యొక్క ఉద్యోగంలో వారి సేవ పరిచయంలో మీ ఆశీర్హస్తం తోడుగా ఉంచండి. రేచలు పిఆర్ విషయంలో భవిష్యత్తు విషయంలో మీరే సహాయం చేయండి. మీ దోసరాల యొక్క తోబుతూ ఆర్థిక తల్లిగారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంది. తండ్రి వివేక్ అక్కర తీర్చు. తండ్రి అక్కర తీర్చు. ఆర్థిక జ్యోతమ సుమేను స్తోత్రాలు చెల్లిస్తుంది.
పిల్లలు మీరు కరుణించి వరుణ్ కెనెత్ని జ్ఞాపకం చేసుకోండి. దాసు విశ్వాసం గణపరచు. తోబుట్టు హరిత రత్నమును మీరు దర్శించి గర్భలో మీరు దయచేయమని మేము ప్రార్థిస్తాం. హారతిగా మీ దాసుడు భూషణ కుమార్ స్తోత్రాలు. మోకాలు నొప్పుల చేత బాధపడుతూ విడుదల ప్రసాదించి గంగరాజు గారు నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తాం. కిరణ్ కుమార్, రమ్య, మనబడిని, హేమకుమార్ కుటుంబానంతా కూడా వాక్య ప్రకారం రక్షణ మీరు తీసుకురమని మేము ప్రార్థన చేస్తాం. ప్రభావతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోరు. నాయక్ గారి భార్య, పిల్లలు చిన్నారి రూపేశ్వరు ప్రార్థిస్తున్న కుటుంబ సమస్య పరిష్కరించు. విజయశ్రీ నారాయణ స్తోత్రాలు వారి బాధలు సాయం చేయి. సరిత మరి కుమారుడు యొక్క ప్రయాణం కొరకు సిద్ధపరచబడ్డారు. తండ్రి ఆ రీతిగా నీ మహిమార్థమై ఫణిభూషణలో మీ కార్యం జరిగించు. తన భవిష్యత్తును దీవించు. ఆ రీతిగా నందభూషణ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. ఓ ప్రభు, ఆ ప్రార్థన రాలేపని బిడ్డను కనికరించి సామలము తన ముగ్గురు కుమార్తె కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని భాగ్యము పిల్లని జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా నీ మహిమ కొరకు నీ కార్యం జరిగించమని వేడుచు. ఇలాగున మీ దోషాలు శుభ్రస్తున్న జ్ఞాపకం చేసుకుని దోష పిల్లని మీరు కనికరించుకుని ప్రార్థిస్తుంది. వాళ్ళు వెళ్ళిన పరిస్థితులందరి కొరకు ప్రార్థిస్తుంది. రేచుల మీద ఆరోగ్యాన్ని మీరు కనికరించమని వేడుచు. జయశీలమ్మ గారు వెంటిలేటర్ సహాయంతో ప్రభు ఐసీలో వచ్చిన అద్భుతం చేయని వాక్కును పంపించమని ప్రార్థిస్తుంది. అలాగున ప్రియ ప్రభువా, నీ మయం కొరకుగా మీ దోష లక్ష్మీశ్వరి గారిని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన రాలేకపోయారు. వారి కుమారుడు కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని, బంధువులు, రక్ష బంధికులు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యం జరిగించు మా నిమిత్తం ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులందరూ స్తోత్రాలు. ఈ వ్యాధి బాధ ఆయన పోరాటం ఉంది. మీ కృపతో వచ్చి మీ యొక్క ఆరోగ్య రెక్కల కింద భద్రపరచు. నీ పరలోక సంకల్పాలు మాలో మా ద్వారా పరిపూర్ణ నెరవేర్చుకోవాలని స్తోత్రాలు చెల్లిస్తాం. మమ్మల్ని మీకే అర్పించుకోవచ్చు. కూడా స్కూల్ వెళ్ళడం కావాల్సిన కృప ఆరోగ్యం దయచేయండి. దాస్తులు బీపీ కంట్రోల్ వచ్చింది. ఆ యొక్క పాలు వాపును గురై ప్రభా మరి ఎంతో కష్టమైనటువంటి పరిస్థితిగా ఉంటుండగా తగినటువంటి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించి ఆయుధ సేవకు ఆటంకం లేకుండా సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకుని మహిమ స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చెల్లి కనిపిస్తూ కొనియాడుతూ పూజిస్తూ రేపటి రోజున హెబ్రోన్లో యూత్ రిట్రీట్ ఆ రీతిగా బిహెచ్ఎల్, జైరాబాద్ పలు చోట్ల ఉన్నటువంటి రిట్రీట్స్ మీరు ఆశ్రయించి మీ దాస్ గారిని జ్ఞాపకం చేసుకుని దాస్ వారితో కలిసి పరిచయ సహదాసు పరిచారకు పరిచయం జ్ఞాపకం చేసుకుని సార్వత్రిక సంఘమంతటి మీరు కర్మించి యెరూషలేము యొక్క పరిస్థితులు మీ స్వాధీనంలో ఉంచుకొని ఈ దిన పరిచయంతటి మీరు ఆశ్రయించి అన్ని జనులేమి నామకార్థులైనటువంటి వారి యొక్క రక్షణ విషయంలోనే మీ కార్యం జరిగించు. పిల్లవారి వరకు పెద్దవారి వరకు ప్రతి వారి అవసరం మీ చిత్తాన్ని తీర్చుకుని మేము ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మీ చేరుకు అర్పిస్తూ మమ్మల్ని మీ ఆత్మ స్వాధీనం ఉంచుకొని మహింతో దినమంతుని సిద్ధపరచు. ప్రేమ గల దేవుడికి మమ్మల్ని అప్పగించు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసంగా మనతోను సర్వలోకముల సకల భక్తులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రేమ